హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పెన్షన్లు 4016 6016 ఎప్పుడు అందించబోతున్నారు? అలాగే మేము కొత్తగా దరఖాస్తు చేసుకున్నాం, మా పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు? వీటితో పాటుగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను కూడా ఎప్పుడు అందించబోతున్నారు? ఈ అన్ని అంశాలకి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని చివరకు చూడండి. మీ తోటి వాళ్ళకి కూడా సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపడితే ప్రస్తుతం 2016 అందుకుంటున్న వాళ్ళకి 4000 రూపాయల చేయూత పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగా 4016 అందుకుంటున్న ప్రస్తుత దివ్యాంగులకు 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ని అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిన విదే. అయితే ఇప్పటి వరకు ఈ పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ని తెలియజేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 4000 కొత్త పెన్షన్ రూపాయలు, అలాగే 6000 రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లు చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత, అలాగే పొగాకుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, అలాగే బోధకాలకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. దీంతో పాటుగా దివ్యాంగుల మిత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరి పూర్తి స్థాయి కౌంట్ కనుక చూసుకుంటే 43 లక్షలు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ 43 లక్షల మందికి కొత్త పెన్షన్లు 4016 6016 ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. మరి ఎప్పుడు ఏంటి అనే విషయాలకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో మొదటి పథకం సాగు చేసే రైతులకు ఇచ్చే రైతు భరోసా 6000, సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6000, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఒక పథకం ఉంది. ఈ 3 పథకాలకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పత్రాలు అందజేయడం కూడా జరిగింది. రైతు భరోసా నిధులు 3,483 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కూడా 10 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేసింది. అయితే ఈ 3 పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖు లోపు పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క అంచనా. ఈ మార్చి 31వ తారీఖు లోపు కూడా తెలంగాణ రాష్ట్రంలో బహుశా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, దీంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తి కావచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఈ అన్నీ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ఫోకస్ చేసి ఆ పథకాలను కొత్త బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసి లబ్ధిదారులకు ఒక గొప్ప శుభవార్తను తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. సో అతి త్వరలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు కొత్త పెన్షన్లను కూడా ఆమోదించబోతున్నారు. అయితే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుండి అందించబోతున్నారనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో గత 2 నెలల నుండి జనవరి నెలలో సకాలంలో పెన్షన్లు ఇచ్చారు. ఈ ఫిబ్రవరి నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి లోపు అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేందుకు అధికారులకి నిధులను బదిలీ చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. బహుశా ఫిబ్రవరి 20వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్లనే ఈ నెలకి సంబంధించి ఇవ్వబోతున్నారనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొద్దో గొప్ప సమాచారం మన వీడియోల రూపంలో మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.